హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనీ వ్లాగ్స్ 916. నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తెస్తాను. ఈరోజు నేను మీకు చూపించబోయే టాపిక్ ఏంటంటే మెట్లపాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి. ఈ టెంపుల్ కాకినాడ టు యానం రోడ్ అండి. కాకినాడ నుంచి 16 కిలోమీటర్స్ అంటే 16 కిలోమీటర్ల దూరంలో మనకు ఉంది. మెట్లపాలెంకే మరొక పేరు రామన్నపాలెం, కొత్తూరు సెంటర్ అనమాట. సో ఈ గుడికున్న విశిష్టత ఏంటంటే ఎవరైనా కోరికలు తీరకపోయినా, ఎప్పటి నుంచో కోరికలు మనకి కొన్ని ఉంటాయి కదండి, తీరపోయినవి అవి తీరడం వంటివి, మందు మానేయడం వంటివి, అలాంటివన్నీ జరగాలంటే ఆ గుడిలో ఒక విశిష్టత ఉందండి. సాక్షాత్తు అమ్మవారి మీదే మన చేత్తో ఒట్టు వేయించి చెప్తారు. ఇదేనండి మహాలక్ష్మి అమ్మవారి గుడి మెట్లపాలెం. సో గుడి బయట నుంచి ఇదండి. మనం లోపలికి వెళ్ళాక మిగతా విషయాలు నేను మీకు చెప్తాను. ఏంటంటే ఈ గుడికి ఉన్న విశిష్టత ఏంటంటే అండి, మొత్తం ఇది లోపలండి. మనకి ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి గుడి. మనకి రైట్ సైడ్ ఏమో మనకి చీరలు కానీ, కొబ్బరికాయ, అరటిపళ్ళు, మొత్తం మనకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి, పూజ సామాగ్రి అంతా. సో ఈ అమ్మవారు జాలర్లు ఉంటారు కదండి చేపలలో, జాలర్లకి సముద్రంలో దొరికిందండి అమ్మవారి విగ్రహం లభించింది. అప్పుడు లభించిన కాడి నుంచి వాళ్ళే ఆ చేపల వాళ్ళే పూజించడం, నిత్యం దీపారాధన చేయడం మొదలెట్టారండి. తర్వాత అలా గుడి కట్టి అమ్మవారిని గుడిలో పెట్టి పూజించడం మొదలెట్టారు. ఈ గుడికి పంతులు ఉండరండి, జాలర్లే పూజలు చేసి మనకు ఇస్తారు. వాళ్ళతోనే మొత్తం కంకణం మీద చేయడం అంటే ఉంటుందండి. గుడి ఎంట్రన్స్ అయితే ఇదండి. గుడి ఎంట్రన్స్కి ఇలా వెళ్ళాలి. ఎంట్రన్స్లోనే మనకి ధ్వజస్తంభం ఉంటుందండి. ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని మనం గుడి చుట్టూరు 3 ప్రదక్షిణలు చేసి మనం లోపలికి అయితే వెళ్ళాలి. గుడి రైట్ సైడ్ అయితేనండి మనకి ఇటువైపు కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం, తలనీలాలు ఇచ్చేది. ఇటువైపు అమ్మవారి కానుకలండి, చీరలు అవిని. సో మనమైతే దండం పెట్టుకుని అమ్మవారి గుడి చుట్టూరు 3 ప్రదక్షిణలు అయితే చేసి ఇచ్చింది. ఈ గుడికున్న విశిష్టత ఏంటంటే అమ్మవారి మీద మనకి ప్రమాణం చేయించి రాగి కంకణం ఉంటుంది. రాగి కంకణం అది మనకి వేసుకోవచ్చండి చేతికి. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళే కాదు, ఎవరైనా సరే చేయొచ్చండి. ఆడవాళ్ళకైతే కొంతమందికి ప్రశాంతత ఉండదు, పనిగా ఆలోచిస్తూ ఉంటారు, మనశ్శాంతి ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా కంకణం వేయించుకొని మనశ్శాంతి గురించి అమ్మవారిని మొక్కుకోవచ్చండి. మగవాళ్ళకైతే మందు మానేయాలనుకున్న వాళ్ళకి అది అమ్మవారి మీద ఒట్టేది వేయించి కంకణం మీద వేస్తారండి. నేను మీకు అది కూడా ప్రాసెస్ ఏంటి ఎలాగని చూపిస్తాను. మన ఈస్ట్ గోదావరి నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా వస్తున్నారండి. వరంగల్ నుంచి వచ్చారు. మేము ఉండగా ఒక 5-6 అందరూ జెంట్సే. అందరూ మందు మానేయాలని చెప్పి కంకణం వేయించుకోవడానికి స్పెషల్గా ఇక్కడికి మన ఈస్ట్ గోదావరి అమ్మవారి గుడికి అయితే వచ్చారండి. ఇదేనండి గుడి లోపల అంతని. గుడి లోపలికి వచ్చాక వీళ్ళేనండి వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు 5 కంకణం వేయించుకుంటున్నారు అక్కడ. అమ్మవారు గర్భగుడి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చండి. తర్వాత ఇది షాప్ అండి. లోపలే ఉంటుంది మనకి కంకణం కానీ, తాడు కానీ అంతా ఇస్తారు. మొత్తం అలాగ 3 మెడలో తాడు, చేతికి తాడు, కంకణం 3 200 అండి. 200 అయితే మాకు తీసుకున్నారు. 200 తీసుకొని మేము లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి పూజ అది చేశారు ఆయన. చేసిన తర్వాత మనకి తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి అండి వినాయకుడు, నాగదేవత ఇద్దరు దర్శనం ఇస్తారండి. వినాయకుని వారు, నాగదేవత వీళ్ళిద్దరు దర్శనం ఇచ్చాక మనకి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూద్దామండి. అమ్మవారి దర్శనం అంత దగ్గర నుంచి తీసాను, మీ గురించి చూడండి. అక్కడ జాలర్ల వాళ్ళే మనకి పూజించి ప్రసాదం అది ఇచ్చి పంపిస్తారండి. స్పెషల్గా పంతులు అంటూ ఉండరు, వాళ్ళే నిత్యం పూజ చేసేవాళ్ళు. అయితే అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. మొక్కు తీర్చుకున్న వాళ్ళందరూ అమ్మవారికి అయితే తాళబొట్లు సమర్పించుకుంటారండి, మొక్కుకుంటారు. చూసారండి అమ్మవారి మెడలో ఎన్ని తాళబొట్లు ఉన్నాయి మనకి అక్కడ. మనం తెచ్చిన సెట్ రాగి కంకణం, తాడు అన్నీ అమ్మవారికి అలా నివేదించి ఆ చెయ్యి అమ్మవారి ఒళ్ళో పెట్టమని కడతారండి. ఆ తాడు ఎవరైతే మొక్కున్న వాళ్ళ చేతులకి ఆ తాడు కట్టి ప్రమాణం చేయమంటారండి. బయట అమ్మవారి విగ్రహం మీద కంకణం పెట్టి మళ్ళీ మనకి ఆ రూపు ఉన్న యంత్రం ఉన్న తాడు కడతారు.
కట్టి నా భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. 3 నెలల వరకు, ఎన్ని నెలలు అయితే అన్నండి, స్టార్టింగ్ 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలు, అలాగే నా భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక నుంచి మందు తాగను, చెడు వ్యసనాలకు పోనని, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అయితే ప్రశాంతంగా ఉంటాను. అలాగే కానీ మనకి ఏమైతే చెప్తారండి, గురువారం మాటలైతే నాన్ వెజ్ తినకూడదండి. మొక్కుకున్న వాళ్ళు, కంకణం వేయించుకున్న వాళ్ళు, లెక్చర్ ఫంక్షన్స్కి, దినం భోజనాలకి అయితే వెళ్ళకూడదండి. ఆ భోజనాలు చేయకూడదు అలా చెప్పి మనకి రాగి కంకణం అయితే చేతికి వేస్తారండి. వేసిన తర్వాత కుంకుమ అయితే చేతిలో వేస్తారండి. ఆ కుంకుమ అయితే ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళు నోట్లో కుంకుమ వేసుకొని మింగేసి దక్షిణం అయితే అమ్మవారికి సమర్పించుకోవాలండి మనం. ఇదండి మహాలక్ష్మి అమ్మవారు మెట్లపాలెంకి ఉన్న విశిష్టత. చాలా నమ్మకమైన దేవత అండి. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, మీకు మీ కుటుంబానికి అంత మంచి